ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన హేటర్స్ కి ఈజీగా దొరికిపోతూ ఉంటారు. వారికి కావాల్సినటువంటి అస్త్రాలను చేజేతులా అల్లు అర్జునే అందజేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎవరైతే జాతీయ అవార్డులను గెలుచుకున్నారో వారందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లు అర్జున్ గారు ఈ మధ్య కాలంలో ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో అందులో భాగంగానే జానీ మాస్టర్ పేరు ఆయన ట్వీట్ చేయకపోవడం, జానీ మాస్టర్‌కి ఆయన శుభాకాంక్షలు తెలపకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జానీ మాస్టర్ ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉండడం, పవన్ కళ్యాణ్‌కి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్ జానీ మాస్టర్‌కి శుభాకాంక్షలు తెలియజేయలేదు అంటూ ఒక వర్గం ఇప్పుడు అల్లు అర్జున్‌ని టార్గెట్‌గా చేసుకొని అల్లు అర్జున్ మీద కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద అసలు ఏం జరిగిందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అల్లు అర్జున్ గారు తన హేటర్స్ కి ఈజీగా దొరికిపోతూ ఉంటారు. వారికి కావాల్సినటువంటి స్టఫ్ అల్లు అర్జున్ గారే చేజేతులా వారికి అందజేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించినటువంటి నేపథ్యంలో జాతీయ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అల్లు అర్జున్ గారు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ జానీ మాస్టర్ గారిని మాత్రం మర్చిపోయారు. అయితే జానీ మాస్టర్ గారిని మర్చిపోయిన దాన్ని టార్గెట్గా చేసుకొని ఒక వర్గం ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తూ ఉంది. అల్లు అర్జున్ గారు కావాలనే జానీ మాస్టర్ పేరు మర్చిపోయారు. జానీ మాస్టర్ గారు ఇప్పుడు జనసేనలో ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో జానీ మాస్టర్ దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టే కావాలనే అల్లు అర్జున్ గారు జానీ మాస్టర్‌కి శుభాకాంక్షలు తెలియజేయలేదు అనేటువంటి వాదనని ఇప్పుడు కొంతమంది తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు? వాస్తవానికి మన తెలుగు చిత్రసీమ రాజకీయాలకు సినిమాకు విడదీయలేని బంధంలా తయారైంది. వాళ్ళు వ్యక్తిగతంగా అనుబంధాలు కానీ స్నేహ బంధాలు కానీ ఏ రకంగా ఉన్నా కూడా సినిమాలో ఉన్న వాళ్ళు రాజకీయాలకు వస్తున్నారు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాలకు వస్తున్నారు. దానివల్ల స్నేహపూర్వకమైన వాతావరణం దెబ్బతింటూ ఉంది. ఇది దాంట్లో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు తను పర్యావరణం గురించి కానీ అడవుల సంరక్షణ గురించి చేపట్టినటువంటి చర్చా కార్యక్రమంలో తాను చెప్పిన వాక్యాలుగా చూస్తే సహేతుకంగా అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే ఒక రోజుల్లో హీరోలు అడవులను రక్షించే హీరోలు అయ్యారు ఈరోజు అంటూ ఆయన నర్మగర్భంగా మాట్లాడేసరికి అది బండిని ఉద్దేశించే మాట్లాడాడు, అల్లు అర్జున్ ని కావాలని సెటైర్ వేశాడు అనేది అర్థం వస్తుంది. కాదు అని చెప్పి జనసేన కార్యకర్తలు కానీ జనసేన అభిమానులు కానీ లేదా ఇప్పుడు కూటమి సభ్యులు కానీ దాన్ని సమర్థించే ప్రయత్నం చేసిన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో, ఎందుకంటే గతంలో అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ వేరేలా ఉంది. ఈ రోజుల్లో వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మన పురాతనమైనటువంటి అంటే ట్రెడిషనల్గా వస్తున్న సామెత కూడా వాడలేని పరిస్థితి. మనం సామెత కూడా వాడినా కూడా ఏమవుతుందంటే కొన్ని సామాజిక వర్గాలు మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి రాజ్యాంగం చేయడం కానీ కేసులు పెట్టడం జరుగుతున్న తరుణంలో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఉన్నత హోదాలో ఉన్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, రేపొద్దున లోకేష్ కావచ్చు, ఇక కేటీఆర్ కావచ్చు, ఎవరైనా సరే ఉన్నత హోదాలో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. లేదా ఏదైనా మాట్లాడితే కాంట్రవర్షన్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళకి ఆ బాధ్యత అనేది వాళ్ళ మీద ఉంటుంది. లేదు అడవుల గురించి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో అతని సినిమాలో క్యారెక్టర్స్ చూసుకుంటే ఓజీ సినిమా ఉంది, ఆ గన్ పట్టుకునే కల్చర్, మరి గ్యాంగ్స్టర్ అది హీరో గ్యాంగ్స్టర్ గా చూస్తున్నాను చిత్రాలని ఆ రోజు అంటే సినిమా ఫీల్డ్ లో మాత్రమే ఉన్నందువలన ఆయన ఎలాంటి సినిమాలు చేసి రాజకీయాలు వచ్చినప్పుడు ఆ సినిమాను విత్డ్రా చేసుకుంటారా, సినిమా క్యారెక్టర్ మారుస్తారా అనేది చెప్పాలి. ప్రశ్నించాడు కాబట్టి అర్థం వచ్చింది. అలాగే ఇప్పుడు తాను అల్లు అర్జున్ గారు యాదృచ్ఛికంగా ఆయన స్నేహితులు అనుకోవచ్చు లేదా ఎవరైతేనేమో అవార్డు వచ్చింది కదా అని చెప్పేసి తాను రెడ్డి శెట్టి గారికి కానీ ఇతరులకి వారికి కానీ ట్వీట్ చేశాడు. కానీ దాంట్లో జానీ కూడా ఉన్నాడనే విషయం ఆయనకు తెలుసా? ఇప్పుడు మనం ప్రస్తావన అయితే తెలవాలి. ఎందుకంటే రెడ్డి శెట్టి కానీ వీళ్ళకి అవార్డు వచ్చినప్పుడు ఖచ్చితంగా జానీ మాస్టర్ కూడా వచ్చిందని తెలుస్తుంది. ఎందుకంటే లిస్ట్ ప్రకారం చూసినా లేదా పరిశీలన వెళ్ళినప్పుడు ఈ మధ్యలో మనకు తెలుసు పరిశీలన వెళ్ళినప్పుడు ఎవరెవరు అప్లై చేసుకుంటున్నారు, ఎవరెవరు మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎవరెవరు మేనేజ్మెంట్ చేయగలుగుతారు,
ఏ పార్టీ అధికారులు ఉంటే ఎవరెవరికి వచ్చే అవకాశం ఈజీగా అర్థం అయిపోతా ఉంటుంది. ఆల్రెడీ జానీ మాస్టర్కి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు మరి అతనికి వస్తుందని అక్కడ అంచనా ప్రకారం, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి అభిమాని కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ పని చేసి ఉండొచ్చు, వచ్చిండొచ్చు. కానీ మరి తను ఆ ఎన్డీఏ కూటమి లేదా పవన్ గా జనసేనకు ఈయన సపోర్ట్ గా కానీ లేదా ఆ ఫేవర్ గా ఉండాలనుకోలేదేమో, అందుకనే వాళ్ళ గురించి ప్రస్తావన చేయలేదు కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడైతే మొదటి నుంచి కూడా మెగాస్టార్ ఫ్యామిలీకి ఇప్పుడు ఈ బన్నీ స్టార్ మెగా ఫ్యామిలీ అయినప్పటికీ ఒక చిన్న విభజన కనిపిస్తా ఉంది. అది రోజు రోజు కూడా పెద్దగా అయిపోతా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో అపోజిట్ గా బన్నీ గారు వెళ్ళి వాళ్ళ స్నేహితుల తరఫున ప్రచారానికి వెళ్ళారు, అది తారాస్థాయికి వెళ్ళిందని అనుకోవచ్చు. లేదు లేదు మనం మాత్రం అర్థం చేసుకుంటున్నాం, వాళ్ళు అంతా బాగానే ఉన్నారు అంటే మరి నాగేంద్ర బాబు గారికి ఫిట్ చేశారు, ఇంటి వారు బయటి వారు పరాయి వాళ్ళని. అప్పుడు అర్థమైపోయింది అంటే ఇది కనిపించే మీడియా పబ్లిసిటీ కానీ మీడియా వారు క్రియేట్ చేసింది కాదు, వాళ్ళ మధ్య గ్యాప్ ఉందనే విషయం. సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ ఆయన సినిమాలకు పనిచేసిన అలా వైకుంఠపురంలో మంచి పేరు కీర్తులు తేవడంలో పాటతో పాటు స్టెప్లు కూడా మన బండి గారికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బండి గారు చేసిన స్టెప్స్ లో చాలా స్టేజ్ అందరూ చేయడం కూడా చూసాం చాలా. సో అయినా సరే అది ఆయన ఏం ఫ్రీగా చేయలేదు. జానీ మాస్టర్ ఆయన ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చారు, ఆయన డైరెక్టర్ ఇచ్చాడు, చేశాడు, నేను ఆయన కృతజ్ఞత ఉండాలనుకోవాల్సిన అవసరం లేదని కూడా భావించవచ్చు బండి గారు. సో ఏదైనప్పటికీ దీంట్లో రాజకీయ ప్రమేయం ఉండి ఉండొచ్చు మనోభావాలలో, కానీ అది అంతరంగా బహిరంగ పడాల్సిన అవసరం లేదు. కానీ అతను ఫిట్ చేయకపోవడం ప్రత్యేకంగా చేయడంతో ఈ అర్థాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఉండి ఉండవచ్చనే నా అభిప్రాయం. అల్లు అర్జున్ గారు కావాలని జానీ మాస్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయలేదా? లేదంటే అసలు జానీ మాస్టర్ గారిని మర్చిపోయి ఉండొచ్చా? అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మర్చిపోయి ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ లేకపోవడం తప్పైనది. ఇన్ఫర్మేషన్ ఉండి ఉండాలి. ఉన్నా కూడా మెన్షన్ చేయాలన్నటువంటి అభిమానం కనపడకపోవచ్చు అని నా ఉద్దేశం. మెన్షన్ చేయాలి, మనవాడు మనది అని మెన్షన్ చేయాలనే ఆత్మీయత వాళ్ళ మధ్య ఉన్న దెబ్బతిని ఉండవచ్చు. లేదా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవచ్చు అని. ఓకే. మెగా కుటుంబానికి అలాగే అల్లు వారికి అంటే అల్లు కుటుంబానికి మధ్య కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే రీసెంట్‌గా ఆగస్టు 15వ తేదీన ఇటు చిరంజీవి గారు అలాగే అల్లు అరవింద్ గారు ఇద్దరు కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. వారిద్దరూ కలిసే ఫ్లాగ్ హోస్టింగ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య గ్యాప్‌లు ఉన్నాయి అనేటువంటి వార్తలకి ఒకంత చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇలా రకరకాలుగా వారిద్దరి కుటుంబాల మధ్య విభేదాలున్నాయి అనేది వార్తల్లో నిలుస్తూ ఉంది తరచుగా. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఖచ్చితంగా ఇది ఎట్లా చెప్పాలి అంటే, ఒక భార్యాభర్తల మధ్యలో గొడవలైనంత మాత్రాన, ఒకరోజు అల్కబూలినంత మాత్రాన వాళ్ళేదో విడిపోతారు, కాపురాలు కూలిపోతాయి, వాళ్ళిద్దరూ కూడా ఫ్యాక్షనిస్టులు అటో వర్గం ఇటో వర్గం కొట్టుకుంటారని అర్థం కాదు. అభిప్రాయ భేదాలు కానీ, సిద్ధాంత భేదాలు కానీ, అభిరుచుల్లో కానీ, లేదా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ విషయంలో కొంచెం వ్యత్యాసం కానీ, అపార్థం కానీ జరుగుతుండవచ్చు. వాళ్ళ వ్యక్తిగత అవసరాల దృష్టి జరుగుతాయి. ఎట్లయితే సంసారంలో అలాంటివి ఉంటాయో, ఇలా కూడా అల్లు అర్జున్ తన ఫ్రెండ్‌కు కృతజ్ఞతలు వెళ్ళాలనుకున్నాడు. తప్పేం లేదు. ఒక ఫ్రెండ్ అంత మాత్రాన నువ్వు వెళ్తావా అంటే దానికి సమాధానం చెప్పేది ఏం లేదు. అంటే వాళ్ళ ఆలోచన ధోరణిని బట్టి ఉంటుంది. అంటే అభిప్రాయ భేదాలు లేవని మనం ఏం కాదు. ఉన్నంత మాత్రం వీళ్ళేదో ఫ్యాక్షనిస్ట్‌లా కొట్టుకుంటారనో, వాళ్ళు చైనా, పాకిస్తాన్ మధ్యలో ఇండియా, పాకిస్తాన్ మధ్యలో వారధి ఉండి మధ్యలో ఏదో కోట కూడా కట్టుకుంటారని కాదు. కానీ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అయితే ఇట్లా తెలిసి తెలియకనో వాళ్ళు అభిప్రాయ భేదాలున్నా కలిసే ఉంటారు. రేపు పొద్దున చిరంజీవి గారి ఇంట్లో కుటుంబంలో ఎవరైనా పెళ్ళైనా, ఫంక్షన్ అయినా వీళ్ళంతా కలిసే వెళ్తారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో అల్లు అర్జున్ గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ కలిసే వెళ్తారు. ఎటొచ్చి ఇబ్బంది అంతా ఎవరంటే ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళంతా బాగానే ఉంటారు. ఫ్యాన్స్ మాత్రము ముఖ్యంగా సోషల్ మీడియాలో పని పాట లేకుండా వారు చేసేటువంటి పెయిడ్ పేస్టులు పెట్టేవాళ్ళు, లేదా ఏజెన్సీల ద్వారా పనిచేసేటువంటి విధానం ఉన్నటువంటి కొన్నింటి వాటి వల్లనే ఇబ్బంది. సేమ్ రాజకీయ పార్టీలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఒకనాడు చంద్రబాబు నాయుడు, మోడీ గారు విమర్శించుకున్నారు, మళ్ళీ ఈ రోజు కలిసి ఉన్నారు. కానీ కింది స్థాయి కార్యకర్తలు ఒకవేళ అలా ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ కార్యకర్తలు ఏ విధంగా అయితే లోపలికి అంటే లోతుల్లోకి వీళ్ళు ఆలోచించకుండా కేవలం ఈశా ద్వేషాలతో వీలు కొట్టుకుంటుంటే మెగా ఫ్యాన్స్, లేదా అల్లు ఫ్యాన్స్, లేదా గతంలో నందమూరి ఫ్యాన్స్ అట్లా అంటే వీళ్ళ ఫ్యాన్స్ అని కూడా విభజించుకుంటారు. కానీ ఆ విభజన అనేది పెంచి పోషించవద్దు అనేది నా అభిప్రాయం. ఓకే. శ్యామ్ గారు అంటే మెగా కుటుంబానికి అలాగే అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఏమి లేవు.
మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే అల్లు అరవింద్ గారు ఇద్దరు బానే ఉన్నారు. కాకపోతే ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి, అలాగే అల్లు అర్జున్ గారికి మధ్య మాత్రమే మనస్పర్ధలున్నాయి. అంతే తప్ప మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య విభేదాలేం లేవు అనే రకంగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అల్లు అర్జున్‌ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం అల్లు అరవింద్ కుటుంబానికి దగ్గరగానే ఉన్నారు. వారికి ఎటువంటి మనస్పర్ధలు లేరు అంటూ కొన్ని వార్తలొస్తున్నాయి. దీన్నెలా చూడాలంటారు? ఖచ్చితంగా ఈ వాళ్ళ వ్యక్తిత్వంలో వ్యత్యాసం రూపమే ఇది అంతండి. ఎందుకంటే చిరంజీవి గారు చాలా సౌమ్యంగాను, అజాత శత్రువుగా ఉంటాడు. అంటే ఎ ఎవరినో పీడించాలి, కొట్టాలి, తిట్టాలి, విమర్శించాలి, వాళ్ళ సంగతేందో తెలుసుకోవాలనే ధోరణిలో ఎప్పుడూ కూడా ఉండడు. ఆవేశం వచ్చినా, కోపం వచ్చినా మనసులోనే అంటే మనసులోనే దాచేసుకుంటాడు. ఆ శత్రువు ఎంత ద్రోహం చేసిన శత్రువు ఎదురైనా కూడా వాళ్ళని పలకరిస్తారు. గతంలో మనం చూసాం హీరో రాజశేఖర్ విషయంలో చాలా కాంట్రోవర్సీలు జరిగాయి. ఆయన తానే వెళ్లి తానే ముందుకొచ్చేసి జరిగింది జరిగింది. ఇది నా ప్రమేయంలో కూడా జరిగింది. మీరు అపార్థం చేసుకోవద్దనడం. మళ్ళీ ఒకరోజు రాజశేఖర్ జీవిత గారికి అవసరం ఉండి చిరంజీవి దగ్గరికెళ్తే వాళ్ళు సహాయం చేసినట్టు. లేదు లేదు నీ వల్ల నేను అలా దెబ్బతిన్నాను. నీ వల్ల నీ సంగతి ఏదో తెలుసా అనైతే అనలేదు. వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ సహాయం చేశాడు. అంటే చిరంజీవి గారి దగ్గర స్నేహం స్నేహం ఉంటుంది. అది అల్లు అర్జున్ వారి విషయంలో గాని, అల్లు అరవింద్ గారి విషయంలో వాళ్ళు ఒకవేళ తక్కువగా ఆలోచించినా ఈయన మాత్రం స్నేహపూర్వకంగా ఉంటారు. ఇది ఈయన వ్యక్తి స్వభావం. ఇక నాగేంద్ర బాబు గారంటే ఆయన దుడుకు స్వభావము, ఆవేశపరుడు, అనాలోచితుడు అని కూడా అంటుంటారు. అంటే ఆవేశంగా మాట్లాడతాం నోటికొచ్చినట్టుగా అంటే నోటికొచ్చినట్టు మిస్‌బిహేవియర్ మాట్లాడలే కానీ స్పాంటేనియస్ వెంటనే నిర్ణయం తీసేసుకోవడం. దాని ద్వారా ఇబ్బందొస్తే ఎమ్మటే మళ్ళీ రీట్వీట్ చేయడం గాని, చేసిన ట్వీట్‌లను తొలగించుకోవడం గాని, లేదా ఆవేశంగా మాట్లాడారని చెప్పుకోవడం గాని చాలా సార్లు చూశాను. వాళ్ళు హ్మ్. వాళ్ళ స్థాయిని దాటి ప్రవర్తించలేకపోతున్నారు. చిరంజీవి గారు తన స్థాయిని దాటేసి అంతకన్నా మెచ్యూర్డ్‌గా ప్రవర్తిస్తుంటాడు. అందువల్లనే ఆయన ద్వారా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. కేవలం ఈ కింది స్థాయిగా ఆలోచించేటువంటి ఈ మధ్య మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళు తొందరపడి ట్వీట్ చేయడం గాని, ఇట్లాంటి వాళ్ళని ఎమ్మటే నివారించుకోవడం, జరిగిన నష్టాన్ని వెనక్కి తీసుకోవడం. అంటే గతంలో చేసిన నాగేంద్రరావు ట్వీట్‌ని ఎమ్మటే చిరంజీవి సూచనల మేరకు డిలీట్ చేశారని కూడా చెప్తుంటారు. సో, అవును. అంటే చిరంజీవి గారి స్నేహ రూపమే వాళ్ళ మధ్య ఉన్నట్టు ఇప్పటికి కూడా కలిసే ఉంటుంది. అభిప్రాయ భేదాలతో మాత్రం వాళ్ళేం కొట్టుకోరు, తిట్టుకోరు, విభజించి అయితే ఉండరు. కలిసే ఉంటారు. ఎందుకంటే అల్లు రామలింగ గారు లేనిది చిరంజీవి లేరు. చిరంజీవి లేనిది అల్లు అరవింద్ గారు లేరు. అరవింద్ లేనిది చిరంజీవి లేరు. అంటే ఒకరికొకరు ఒకరిదేమో బ్రెయిన్ మేనేజ్‌మెంట్, ఒకరిదేమో ఇమేజ్ మేనేజ్‌మెంట్. వాళ్ళ ఇమేజ్ ఈయనకు పనికొచ్చింది. ఈళ్ళ బ్రెయిన్ మేనేజ్‌మెంట్ వాళ్ళకి పనికొచ్చింది. ఎవరికి పనికొచ్చినా వాళ్ళు కలిసే ఉన్నారు. కష్టపడి స్వయం కృషితో ఎదిగిన వాళ్ళే గాని మోసాలు చేసో, దౌర్జన్యాలు చేసి ఇతరత్ర ద్వారా సంపాదించిన వాళ్ళేం కాదు. ఇమేజ్ సంపాదించిన కష్టపడి సంపాదించారు. డబ్బు సంపాదించిన కష్టపడి సంపాదిస్తున్నారు. నెపోటిజం పేరు మీద వచ్చినా కూడా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళే పైకొచ్చారు. టాలెంట్ లేని వాళ్ళు ఒకటారా సినిమాలు తీసి పక్కకు పోయారు. ఇవే నాగేంద్ర బాబు కూడా ఫస్ట్ ఏదో ప్రయత్నం చేశాడు. 4, 5 క్యారెక్టర్ చేసుకున్నాడు పక్కకొచ్చాడు. ఇట్లాగే చేసేవాళ్ళు నెపోటిజంలో ఉన్నప్పటికీ వాళ్ళకి స్వయం కృషితోనే పైకొచ్చారు. దానివల్ల వాళ్ళకి మేనేజ్‌మెంట్ వల్లనే వచ్చారు. సో, ఒకరికి ఒకరికి స్నేహ బంధమే ఉంది గానీ విభేదాలైతే లేవని నా ఉద్దేశ్యం.